వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను చిన్న పాపకి 6 months పాపకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగు. ఫస్ట్గా ఇట్లా 1 meter లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్లో నుంచి డబల్ ఫోల్డింగ్ వేసుకొని 5 inches వెడల్పు పెట్టుకొని ఇట్లా బార్ పీస్ అన్నది తీసి పెట్టుకుంటున్నాను. నేను నడుము దగ్గర ఫ్రిల్ అన్నది ఇద్దామనుకున్నాను, చిన్న పాపే కదా. అందులోనూ 80 సెంటీమీటర్ల వరకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు. దాంట్లో నేను ఇలా ఫ్రిల్స్ ఇచ్చి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పొడవు అన్నది కట్ చేసుకున్నాను. ఇట్లా పొడవు వెడల్పు చూసుకొని 4 foldings వేసుకుంటున్నాను. 4 foldings వేసుకొని ఇక్కడ అసలు పొడవు ఎంత తీసుకున్నాను, వెడల్పు ఎంత తీసుకున్నాను అన్నది చెప్తాను. ఫస్ట్ పొడవు అన్నది కింద ఫ్రిల్ కోసం ఒక 5 inches తీసుకున్నాను కదా, ఇంకా ఓన్లీ బాడీ కోసమే కాబట్టి నేను 8.5 పొడవు తీసుకున్నాను. 8.5 అంగుళాలు పొడవు, 6.5 అంగుళాలు వెడల్పు. 4 foldings మీద 6.5 వెడల్పు. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నా చూడండి. 8.5 పొడవు, 6.5 వచ్చేతలకి వెడల్పు, 7.5 వెడల్పు. ఈ విధంగా తీసుకొని నెక్ అన్నది 1.5 పెట్టుకున్నాను. ఇక్కడ షోల్డర్ అన్నది 2 inchesకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంక అన్నది 4 inchesకి మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాడీ పార్ట్కి అన్నది కటింగ్ అన్నది చేసుకుంటున్నాను. చిన్నపిల్లకి క్లాత్ అన్నది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా మోడల్గా స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న పాప కాబట్టి నెక్ అన్నది 3 inchesకి ఈ విధంగా బ్యాక్ సైడ్ నెక్ డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ పలక నెక్ తీద్దాము అని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి కటింగ్ అన్నది చేసుకున్నాను. ఇంకా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఇక్కడ బ్లౌజ్ పీస్లో బార్డర్ వచ్చింది, కానీ నేను బార్డర్ యూస్ చేయలేదు. బార్డర్ యూస్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే వాడుకుంటున్నాను. ఇట్లా హెచ్చు తగ్గులు తీసుకొని ముందుగా మనం కుచ్చు కోసం బార్ పీసులు అన్నది కట్ చేసుకుందాము. ఈ విధంగా బార్ పీసులు అన్నవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బార్ పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి బాడీ పార్ట్ని తీసుకుందాము. బాడీ పార్ట్ని తీసుకొని బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకుందాం అనుకున్నాను. కింద నడుము దగ్గర కూర్చొచ్చినప్పుడు పైన కూడా మళ్ళీ బుట్ట హ్యాండ్స్ అయితే క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పేసి బుట్ట హ్యాండ్స్ అనుకున్నాను. ఇలా బాడీ పార్ట్ని సరిపోయినంత క్లాత్ ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద తీస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ అన్నది తీయండి. పిల్లలవి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, కాస్త అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు కాబట్టి పిల్లలవి బాగా ట్రై చేయండి, త్వరగా వస్తుంది స్టిచ్చింగ్ అన్నది మీకు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం అంతా కటింగ్ చేసేసుకోవడమేనండి, చాలా సింపుల్. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ తీసేసాం కదా, ఇక మిగిలిన క్లాత్లో నుంచి లైనింగ్ ముందుగా హ్యాండ్స్ అన్నవి కట్ చేసుకుందాము. వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? ఇంకా ఎవరికన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. వెడల్పు సరిపోతుంది, ఇక అందుకని ఏం తీయలేదు. బ్లౌజ్ పొడవు వచ్చేతలకి నేను 4.5 or 5 పెడదాం అనుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేతలకి సరిపోతుంది, 3.5 4 అయినా సరిపోతుంది. ఇక్కడ నేను 4.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 4.5కి మార్కింగ్ చేసుకొని కింద జస్ట్ 1 inch పెట్టుకున్నాను, 1.5 inch పెట్టుకొని ఈ విధంగా 4.5కి పెట్టుకొని హ్యాండ్ అన్నది డ్రా చేసేసుకోవడమేనండి. బుట్ట కదా, కింద చాలా తక్కువ ఉంటేనే పైన బాగా బుట్ట లేచినట్టు బాగా నిలబడుతుంది. కింద ఎంత తక్కువ పెడితే మనకి బుట్ట అన్నది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఇంకా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ని కూడా ఇంక ఇదే విధంగా మనం హ్యాండ్ అయితే ఎలా అయితే లైనింగ్ కట్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ పిల్లల వాటితో నేర్చుకోండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, పిల్లలకైతే ఎలా అయినా కుదురుతాయి. కుదరకపోయినా కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిల్లల బట్టల మీద ట్రై చేయండి, తొందరగా స్టిచ్చింగ్ అనేది మీకు వస్తుంది. అంటే హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలి, ఏంటి, చంక దగ్గర ఎలా వంపు తిప్పుకోవాలి అనేది మనకు అర్థమైనప్పుడు బ్లౌజుల మీద ఈజీగా
మీకు స్టిచ్చింగ్ చేయడం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకుందాము. ముందు మనం కింద ఖర్చు కోసం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పీసుల్ని లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ని కూడా ముక్కలు అన్నవి జాయింట్లు చేసుకొని ఇక మనం లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ని ఇట్లా పెట్టుకొని బార్కి స్టిచ్చింగ్ అన్నది చేసేసేయండి. బార్ స్టిచ్చింగ్ పడాలి. బార్ స్టిచ్చింగ్ ఒక పాదం ఖర్చు వెడల్పు పెట్టుకొని బారుగా స్టిచ్చింగ్ అన్నది వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఇట్లా కొంచెం మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి. ఇది పీచ్ ఎక్కువ వస్తుంది. క్లాత్ ఫ్యాన్సీ క్లాత్లా ఉంది. నేను పట్టు అనుకున్నాను, కాదు ఫ్యాన్సీ దానిలా ఉంది. దానివల్ల పీచ్ అన్నది ఎక్కువ వస్తుంది. మళ్ళీ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ బార్ స్టిచ్ వేసుకున్నాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసుకొని కదలకుండా నీట్గా ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అంతా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ని కూడా అన్నిటికీ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ పార్ట్స్కి ముందు ఫ్రంట్ సైడ్ పార్ట్కి అంతా లైనింగ్ అన్నది అటాచ్ చేయండి. హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఒకసారి కింద ఫోల్డింగ్ కూడా చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మనం బుట్ట హ్యాండ్స్ కదా, కింద ఫోల్డింగ్ వస్తుంది, అందుకని ఇట్లా ఫోల్డింగ్ కూడా ఒకేసారి చేసేసి ఇట్లా మొత్తం అంతా అటాచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం అంతా ఇలా మనం లైనింగ్కి బ్లౌజ్ పీస్ అన్నది అటాచ్ చేసుకుని హెచ్చు తక్కువ లేకుండా బ్లౌజ్ పీస్ అన్నది ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఎక్కువ ఉన్న పార్ట్ అంతా నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే మాత్రం అదంతా తీసేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసేసుకోండి. ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. మొత్తం అటాచ్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ దగ్గర అంతా నీట్గా 1 by 1 స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. పిల్లల బ్లౌజుల్లో రకరకాలుగా కుడుతున్నారు కదా, ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్. అసలు మనప్పుడైతే మాత్రం ఇలా లేవండి. బ్లౌజ్ అంటే ఫుల్ బ్లౌజ్ ఒకటే డిజైను, పలక నెక్క లేదా రౌండ్ నెక్క. కానీ ఇప్పుడు అసలు బ్లౌజ్లా కాకుండా రకరకాలుగా స్టిచ్ చేస్తున్నారు. ఉక్సులు పట్టి వేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా వేసుకోవాలి కదా, కాజాలు పట్టి వచ్చేతలకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకా మధ్యలోకి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను నీట్గా ఉంటుంది అని. ఈ విధంగా స్టిచ్ చేసుకొని కాజాలు పట్టి కుట్టేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి కోసం క్లాత్ అన్నది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం సన్నగా ఒక అంగుళంన్నర వెడల్పుతోటి పీస్ తీసుకొని మనం ఉక్సుల కోసం పట్టీని రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకొని ఇట్లా మనం ఎంత సైడ్ వెడల్పు అయితే కావాలనుకుంటున్నామో అంత వెడల్పుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్క్వేర్ నెక్ కుట్టేసుకుందాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సమానంగా ఉన్న పీస్ ఒకటి తీసుకొని బ్యాక్ సైడ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మనం ఒక అంగుళం వెడల్పుతోటి పట్టి కుట్టి రివర్స్ చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే నెక్ అన్నది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమంది పలక నెక్కి ఒక పట్టీ లాగా అటాచ్ చేస్తారు, అలాగైనా కుట్టుకోవచ్చు. కాకపోతే దాని మీద ఇలా స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది. రివర్స్ చేస్తాం కదా, పలక అన్నది నీట్గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి కుట్టేటప్పుడు కానీ లేదా పెద్దవాళ్ళకి నెక్ కుట్టేటప్పుడు కానీ ఇలా ట్రై చేస్తే మాత్రం ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం అంతా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి పైన ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాము అంటే ఇంకా లైట్గా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్ అవసరం లేదులే అనుకున్న వాళ్ళు పైన ఇంకొక కుట్టు వేసుకుంటే డబల్ స్టిచ్ పాదం వెడల్పుతోటి ఇక హెమ్మింగ్ కూడా అవసరం ఉండదు, నీట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనం నెక్కి పీస్ అన్నది అటాచ్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ రౌండ్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా అటాచ్ అన్నది చేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేయండి. 2 సైడ్స్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇంకా చిన్న పాప కదా, ఇంక అందుకని లేసులు కానీ ఫ్రంట్ సైడు ఎక్స్ట్రా కానీ నేను ఏమి వాడలేదు. లేసులు గుచ్చుకుంటాయి అది ఇది అంటారని చెప్పేసి ఇంకా నేను అసలు ఏమీ యూజ్ చేయలేదు. కొంత లేస్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం బ్లౌజులు, కానీ నేను మాత్రం ఎక్కడ అసలు లేస్ కానీ ఏమీ వాడలేదు. జస్ట్ పైపింగ్ కూడా ఇంకా వాడలేదు. ఓన్లీ ఈ విధంగా మాత్రమే స్టిచ్ చేశాను ఒకే కలర్ తోటి.
ఇదిగోండి నెక్ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. రివర్స్ చేసినప్పుడు ఖర్చు అన్నది బయటికి రాకుండా బ్యాక్ సైడ్ పార్ట్ అన్నది ఆపుతుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. 2 సైడ్స్ ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోండి. ఈ విధంగా 2 సైడ్లు షోల్డర్లు అన్నవి అటాచ్ చేసుకొని, ఇంకా బుట్ట హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చి బుట్ట ఎలా పెట్టాలి అన్నది. ఇదిగోండి స్టార్టింగ్ ఒక 3 ఇంచెస్ వరకు వదిలేసి 3 ఇంచెస్ కాడి నుంచి ఇట్లా సన్నగా 1 బై 1 చిక్కగా వీలైనంత చిక్కగా బుట్ట పెట్టుకొని స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగండి, మళ్ళీ ఎండింగ్లోనూ కొంచెం రఫ్ లాక్కోండి, నీట్గా ఉంటుంది. బుట్ట హ్యాండ్స్ కొంచెం టైట్ తగిలినప్పుడు కూడా రఫ్ లాగడం వల్ల ఏంటి అంటే ఆ బుట్ట అన్నది ఊడకుండా నీట్గా ఉంటుంది. నేను మళ్ళీ ఒక డబల్ స్టిచ్ వేశాను. 2 హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోండి. బుట్ట అన్నది మాత్రం చాలా దగ్గరగా సన్నగా పెట్టండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి. వీళ్ళు ఎంతమందికి బుట్ట హ్యాండ్స్ అంటే ఇష్టం? పిల్లలకైతే మాత్రం బుట్ట హ్యాండ్స్ భలే సెట్ అవుతాయండి. బుజ్జి పిల్లలకి అసలు ఇంకా బుట్ట బొమ్మలా ఉంటారు. ఇలా బుట్ట వచ్చిన హ్యాండ్స్ ఉన్న బ్లౌజులు వేస్తే మాత్రం ఈ విధంగా 2 హ్యాండ్స్ అన్నది అటాచ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర కూడా సన్న ఫ్రిల్ ఇచ్చాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. అసలు చిన్నపిల్లల వంటి ఇదే ప్రాబ్లం, అసలు హ్యాండ్ తిరగదు, ఎక్కడికక్కడ అదిగో చూడండి ముడుచుకుపోతుంది. ఇంకా అట్లాగే చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను. ఈ బ్లౌజ్కి మీ దగ్గర అయితే ఎంత కాస్ట్ పే చేస్తారో లేదు తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేను ఎంత తీసుకున్నానో నేను కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. మీ దగ్గర అయితే ఎంత పే చేస్తారో అన్నది, లేదు ఎంత అడుగుతారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా సన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమరు బ్లౌజ్ ఇచ్చేటప్పుడు అది ఫుల్ బ్లౌజ్ కానీ హాఫ్ బ్లౌజ్ కానీ 190 చెప్తారు. భలే ఇరిటేషన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ అలా పెట్టు, బ్యాక్ సైడ్ ఇలా పెట్టు, థ్రెడ్స్ పెట్టు, నాకు బ్లౌజ్లో పీస్తోనే థ్రెడ్ పెట్టు, వేరే పీస్తో వద్దు, అట్లా రకరకాలుగా చెప్తారు. పేమెంట్ చేసేటప్పుడు మాత్రం ఎందుకక్క అంతా అంటారు. ఒక టైలరింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అన్నది. అసలు నెక్స్ట్ టైం వాళ్ళకి తీసుకోకుండా ఉంటే బెటర్ ఏమో అనిపించింది నా వరకు. నాకు ఆర్గ్యుమెంట్ చేయడం కన్నా ఆ కస్టమర్ని వదులుకోవడమే బెటర్ అండి అలా పేచీ పెట్టేటప్పుడు. ఇదిగోండి 2 సైడ్స్ ఇలా సైడు స్టిచ్చింగ్ అన్నది చేసుకొని మనకు కావాల్సిన లూజ్కి బ్లౌజ్ని ఫిట్టింగ్ అన్నది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నడుము దగ్గర రౌండ్కి మనం కుచ్చు వేయాలి కదా, మొత్తం నడుము ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకోండి. మొత్తం రౌండ్ చుట్టూ కొలుచుకొని దానికి తగ్గట్టు మనం కుచ్చు అన్నది రెడీ చేసుకుందాం. మొత్తం రౌండ్ వచ్చి 22 ఇంచెస్ ఉంది. 22 ఇంచెస్కి ఈ విధంగా కుచ్చు అన్నది రెడీ చేసుకోండి. ఫస్ట్ అటు సైడు ఇటు సైడు అంచులు అన్నది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను కుచ్చు అన్నది ఇలా పెడుతున్నాను. ఆపోజిట్ బిళ్ళ కుచ్చి అంటాం కదా, మా సైడ్ అయితే బిళ్ళ కుచ్చి అంటాం, మరి మీరేమంటారో నాకైతే తెలీదు. ఒక కుచ్చు అటు ఒక కుచ్చు ఇటు అట్లా పెట్టుకుంటూ ఎదురెదురుగా కుచ్చు పెట్టుకోండి. అప్పుడు బిళ్ళలాగా చక్కగా నీట్గా కనిపిస్తుంది. మొత్తం ఒకే లెవెల్లో కాకుండా ఒక సైడు ఒక కుర్చీ కట్టు ఒక కుర్చీ మన వైపు, ఈ విధంగా మొత్తం అంతా రెడీ చేసుకొని 22 ఇంచెస్ వచ్చే వరకు నేను ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ వచ్చి ఇంకా పెట్టుకున్న కుర్చీని మనం బ్లౌజ్కి అన్నది అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్కి అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. పెద్ద పిల్లల ఇదే మోడల్ కుడితే మాత్రం ఈ కుచ్చు కుట్టాక పైన మనం ఒక స్టిచ్ లాగుతాం కదా, అలాగే స్టిచ్ దగ్గర లేస్ యూస్ చేయండి. నడుముకి వడ్డాణంలాగా సూపర్ అంటే సూపర్ లుక్ వస్తుంది. ఈ పాప చిన్న పాప కదా, లేస్లు అవి ఇరిటేషన్ వస్తాయి, గుచ్చుకుంటాయి అని చెప్పి నేను ఎక్కడ లేస్ అన్నది యూస్ చేయలేదండి. ఈ విధంగా ఇంకా కంప్లీట్గా లాస్ట్కి అయిపోయాక కొంచెం ఉంటే ఫ్రిల్ని ఇలా అడ్జస్ట్ చేసి ఫ్రిల్ ఇచ్చుకొని ఫోల్డ్ చేసుకొని ఒక్క స్టిచ్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ కొంచెం హెచ్చు తక్కువ అటు ఇటు కుట్టు వెళ్ళి ఉంటుంది కదా, అలా ఏం లేకుండా మొత్తం ఈక్వల్గా చూసుకుంటూ రివర్స్ చేసుకొని పైన ఈ విధంగా ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ లేస్ కనుక పడితే సూపర్ లుక్ వస్తుంది, బట్ నేనైతే వేయలేదు. ఇదిగోండి అవుట్ మొత్తం చివరికి అవుట్పుట్ అన్నది ఇలా వచ్చింది. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.